వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. అన్నమయ్య జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష ఎంపికలో పార్టీ అధిష్టానం జాప్యం చేస్తుండటంతో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీలో కుమ్ములాటలు పెరిగిపోతున్నాయి. జిల్లాకు చెందిన మంత్రి, ఇన్ఛార్జ్ మంత్రి అధిష్టానానికి సూచించిన పేర్లను నియోజకవర్గాల నాయకులు వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా అధ్యక్ష రేసులో 3 నాయకులు ఉండగా వారిని ఎంపిక చేయటం అధిష్టానానికి సవాలుగా మారింది. ఒకవైపు ఆది నుండి వైసీపీ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులను నియమించుకుంటూ ఎప్పటికప్పుడు ప్రభుత్వ వ్యతిరేక విధానాలను తిప్పికొడుతోంది. కానీ వైసీపీ బలంగా ఉన్న అన్నమయ్య జిల్లాలో ఆ ఎన్నికల్లో కూటమి పార్టీ మెజార్టీ స్థానాలను సాధించింది. ప్రస్తుత తరుణంలో జిల్లాలోని నాయకులు పార్టీని మరింత బలోపేతం కోసం ఏమాత్రం చర్యలు తీసుకోకుండా గ్రూపు తగాదాలతో పార్టీని మరింత బలహీనం చేస్తున్నారు. ఒకవైపు పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, మరోవైపు అధ్యక్ష ఎంపిక పెను సవాల్గా మారింది. ఉమ్మడి కడప జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 పార్లమెంటు స్థానాలు ఉండేవి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాల పునర్విభజన చేపట్టింది. ఇందులో భాగంగా కడప జిల్లాలో 7 నియోజకవర్గాలను, అన్నమయ్య జిల్లాలో కడప జిల్లాలోని 3 నియోజకవర్గాలతో పాటు చిత్తూరు జిల్లాలోని మరో 3 నియోజకవర్గాలను కలుపుకొని అన్నమయ్య జిల్లాగా ఏర్పాటు చేసింది గత వైసీపీ ప్రభుత్వం. అయితే వైసీపీకి బలంగా ఉన్న ఈ జిల్లాల్లో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీ కడప జిల్లాలో 5, అన్నమయ్య జిల్లాలో 5 నియోజకవర్గాలతో గెలుపొందింది. జిల్లా పునర్విభజన తర్వాత ఉమ్మడి కడప జిల్లాకు అధ్యక్షుడిగా ఉన్న పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి కడప జిల్లాకు వెళ్లిపోయారు. అయితే అన్నమయ్య జిల్లాకు చమర్తి జగన్మోహన్ రాజును జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. అయితే రాజంపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా ఉన్న సుగవాసి బాలసుబ్రహ్మణ్యం పార్టీని వీడి టీడీపీలో చేరడంతో ఆ స్థానంలో జగన్మోహన్ రాజును పార్టీ అధిష్టానం రాజంపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా నియమించింది. జిల్లా అధ్యక్ష పదవి ఖాళీ అయింది. జిల్లాకు చెందిన మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డిపై అనేక అవినీతి ఆరోపణలు వస్తుండటంతో ఆయనను జిల్లాలోని నియోజకవర్గాల నాయకులు, ఎమ్మెల్యేలు ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. నిన్న మొన్న పార్టీలో చేరి మంత్రి పదవిని సాధించుకున్న రాంప్రసాద్ రెడ్డి సీనియర్లపై పెత్తనాన్ని సహించలేక ఆయన ఆగడాలను కట్టడి చేసేందుకు, గట్టి నాయకుడిని తయారు చేసేందుకు సన్నాహాలు చేస్తూ ఉన్నారు. ఖాళీగా ఉన్న జిల్లా అధ్యక్ష ఎన్నిక కోసం పార్లమెంటరీ విస్తృత సమావేశం కూడా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడి ఎన్నిక కోసం స్థానిక మంత్రితో పాటు దేవాదాయ శాఖ మంత్రితో 3-man కమిటీ ఆధ్వర్యంలో ఎన్నికలు చేపట్టింది. అయితే జిల్లా అధ్యక్ష పదవి కోసం 23 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే అన్నమయ్య జిల్లాలో బలమైన వైసీపీ వర్గం ఉండడంతో దానికి ధీటుగా ఎదుర్కోగలిగే సత్తా ఉన్న టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, మాజీ టీటీడీ సభ్యుడు సుగవాస ప్రసాద్ బాబుతో అధ్యక్ష పదవి కోసం దరఖాస్తు చేయించారు. అధ్యక్ష పదవి కోసం దరఖాస్తు చేసుకున్న 24 మందిలో అధిష్టానం ఫిల్టర్ చేయగా అందులో ప్రథమ స్థానంలో రాయచోటికి చెందిన సుగవాసి ప్రసాద్ బాబు మొదటి స్థానంలో నిలవగా 2-3 స్థానాల్లో రైల్వే కోడూరు రాజంపేటకు చెందిన నాయుడు శేఖర్ రెడ్డిలో ఉన్నారు. ప్రసాద్ బాబుకు మద్దతుగా జిల్లాలోని మెజార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు అండదండలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే ప్రసాద్ బాబు నియామకాన్ని అడ్డుకోవడానికి రాష్ట్ర మంత్రి రాంప్రసాద్ రెడ్డి నారా లోకేష్ వద్ద చక్రం దిప్పుతున్నారని తెలుస్తోంది. రాయలసీమ జిల్లాలో బలిజలకు తెలుగుదేశం పార్టీ తీవ్ర అన్యాయం చేస్తోందని, అపవాదు మూటగట్టుకుందని, దాని నుండి బయటపడాలంటే బలిజ సామాజిక వర్గానికి చెందిన సుగవాసి ప్రసాద్ బాబుకు జిల్లా అధ్యక్ష పదవిని కట్టబెడితే ఆ సామాజిక వర్గానికి న్యాయం చేసినట్లు ఉంటుందని పలువురు టీడీపీ సీనియర్ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర అధ్యక్షులు పళ్లం శ్రీనివాసులు, జాతీయ కార్యదర్శి పీలేరు ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డిలు కూడా ఈ విషయాన్ని చంద్రబాబుకు సూచించినట్లు సమాచారం. అయితే ఒకవైపు జిల్లాలో వర్గపోరు లేకుండా అందరినీ కలుపుకొనిపోయి పార్టీ బలోపేతానికి కృషి చేసే నాయకుడు కోసం అధిష్టానం అన్వేషిస్తుంది. ఏది ఏమైనా అన్నమయ్య జిల్లా అధ్యక్షుని ఎంపిక తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి పెద్ద సవాల్గా మారిందని చెప్పవచ్చు.